ద్వాదశ రాశుల వాళ్లకు మామూలుగా మనము ప్రతి నెల ప్రతి మాసము చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే అన్ని రాశుల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాల్సిందేటువంటిది ఒకటి ఉంటుంది. ఏదైనా పరిహారాలు అనేటువంటిది ఖచ్చితముగా మనము చేసుకునేటువంటి విధానములో ఉంటుంది గాక. ఒక దగ్గర చెప్పుకుంటున్నాము అంటే అక్కడ జరగలేదు అంటే ఆ పండితుడి లోపం ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు కదా. అందువలన అది జాగ్రత్తగా లోతు విషయాలు చూసి ఒక్కసారి దానికి ప్రామాణికం ఏమిటి, ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో చేసుకోవాల్సినటువంటి అవసరం. కానీ ప్రతి మాసము వింటున్నాము కదా ఏముంటుంది అని అనుకోవచ్చునుగాక. అయితే కొన్ని గ్రహాలు మామూలుగా రోజుల్లోనే తిరుగుతాయన్నమాట. తిరిగేటప్పుడు వచ్చేటప్పుడు చంద్రుడు ఉన్నాడు ఉదాహరణకు, వెంటనే మార్పు చెందుతూ ఉంటాడు. ఆ మార్పు చెందేదాన్ని బట్టే మన మనస్సు కూడా మారుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువలన ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకొకసారి ఉండకుండా ఇలా జరుగుతూ ఉంటాయి. ఈసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కుజస్తంభన అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అంటే మిథునములోనే చాలా కాలము పాటు ఉంటున్నాడు. నిజానికి అంత సమయం ఎప్పుడూ ఉండడు. ఈసారి అలా కుజస్తంభన అంటే స్తంభించిపోతూ ఉంటున్నాడు మిథున రాశిలో. ఆ మిథున రాశిలో కుజుడు ఉండేటువంటి దాని వల్ల కూడా ఇప్పుడు మనము చెప్పేటువంటి ద్వాదశ రాశుల వాళ్లకు ఏ లగ్నములో పుట్టారో ఏమిటో చూసుకొని, నిజానికి వాక్కు విత్తం కుటుంబం నేత్ర సంకటం అని ఇచ్చేటువంటిది కుజుడే ఇవ్వాలి ధనం. అందుకనే రుణాలు తీరాలంటే కుజుడు ప్రాధాన్యత, సంతానం కావాలంటే కుజుడు ప్రాధాన్యత, వివాహం కావాలంటే కుజుడు యొక్క ఇది ఇలాంటివన్నీ ఉంటాయి. అందువలన కుజస్తంభన ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో అందుకనే ఎవరికి తగినటువంటి వాళ్ళ జాతకాలను వాళ్ళు ఒక్కసారి పరిశీలన మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని దానికి తగు చర్యలు తీసుకొని ఈ మంచి ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫలితాలను పొందండి. బాగులేని మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఫలితాలను సవరించుకొని మనం అనుకూలవంతముగా చేసుకోవడములోనే మన గొప్పతనం ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. గురువుగారు, డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. తులారాశి వారికి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా కొంచెం అనుకూలవంతమైనటువంటి వాతావరణంగానే కనపడుతూ ఉన్నది. గ్రహాలు అనుకూలవంతముగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలగటము, కొత్త విషయాలలో వీళ్ళు కొంచెం అడుగులు ముందుకు వేయటము, కొత్త వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, అలాగే కొత్త వాళ్ళు పరిచయం కావటము, ఆలోచనలు కొత్తవి రావటము, పనులు కూడా కొత్తవి చేయాలి అనేటువంటి భావనతో ఉండడము, అన్ని రంగాల వారికి అనుకూలవంతముగా ఉండేటువంటి గ్రహస్థితులు ఉన్నాయి ఈ మాసములో. ఇంట బయట వీళ్ళ మాటకు విలువ అనేటువంటిది బాగా పెరుగుతుంది. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకునేటువంటి విధానముగా వీళ్ళ అడుగులు ఉండబోతున్నాయి. ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి వీళ్లకు. అలాగే వృత్తి ఉద్యోగాలలో మంచి మాట తీరుతో అధికారులను ఆకట్టుకోవటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క ప్రశంసలు అందుకోవటము, తద్వారా డబ్బు పెరగటము కానీ, లేదా ప్రమోషన్లు పెరగటము కానీ, లేదా ముఖ్యమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్ కావటం కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చును. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు ఒక కొలిక్కి రావటం అనేది జరుగుతుంది. ఆదాయం విషయంలో లోటుపాట్లు అనేటువంటివి ఏమైనా ఉంటే వాటిని అధిగమించేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. దీర్ఘకాలిక రుణాలు అనేటువంటివి కొంత తీర్చగలుగుతారు. దీర్ఘకాలికముగా ఉండేటువంటి రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు వింటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. నూతన కొత్తది వాహనం కొనడం కానీ, లేదా ఇల్లు కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏమైనా కూడా ప్రయత్నాలు చేసేటువంటి దానికి ఉన్నది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశము కూడా ఉన్నది. వీళ్లకు
అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతూ ఉంది అనేటువంటి భావనతో అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వివాహాది శుభకార్యాలలో వీళ్ళు పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశము యోగము కూడా ఉన్నది. వీళ్ళు ఏదైనా అక్కడి నుంచి గతంలో రిజెక్ట్ అయినటువంటి ఇదంతా కూడా ఈసారి మళ్ళీ వెళ్ళేటువంటి దానికి అవకాశాలు ఏర్పడతాయి గాక వీళ్లకు. ఏది ఏమైనా తులారాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది ఈ మాసమంతా కూడా అనేది తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ తులారాశి వారు ఏ దేవతారాధన చేసుకుంటే మంచి జరుగుతుంది? వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఈ మాసమంతా కూడా మేలు జరుగుతుంది. విష్ణువును కూడా ఆరాధించవచ్చును గాక. అలాగే గురువుగారు, తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.